చాలా 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 డేంజరస్గా ఉంది కదా వ్యవహారం. ఈ మాఫియా ఇది ఒక్కటే కాదు, ఇది చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇట్లాంటి అమ్మాయిలు ఇలా మొగుడిని వదిలేసి వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదో రకరకాల కారణాల వల్ల. సో మీ ఫ్యామిలీ మీకు ఎంత బ్యాకింగ్ ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ. మా ఫ్యామిలీకి తెలియడం, ఇన్నాళ్ళు తెలిస్తే ఏమైపోతారు అని నేను బాధపడినంత కాలం నేను లొంగున్నాను. ఒక్కసారి ఓపెన్ అయిపోయిన తర్వాత ఏమైనా చేసుకో, మా ఫ్యామిలీ నాతో ఉంది చాలు. ఓకే, మీరు ఆమెతో ఏమన్నా పార్టిసిపేట్ చేశారా శృంగారంలో కానీ అట్లాంటి ఏమన్నా? శృంగారం ఏంటి సార్, ఆ అమ్మాయి రేప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే ఓకే రైట్. మామూలుగా కాదు సార్ అది సార్, అంటే అసహ్యకరమైన మనిషి అంతే. ఓకే, ఎవరు అట్లాంటి వాళ్ళతో గింగారాలు చేయాలనుకో, ఓకే ఎలా తప్పించుకోవాలనే ఆలోచిస్తారు. ఓకే 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 అంతే. మా ఫ్యామిలీకి నా ఫ్యామిలీ సపోర్ట్ లేనంత అంటే సపోర్ట్ కూడా కాదు, తెలిస్తే వాళ్ళు ఏ లేనిపోని అపోహలకు గురి అవుతారు, లేకపోతే అనవసరం టెన్షన్ పెద్దవాళ్ళకి అనుకున్నంతసేపే, లేకపోతే నథింగ్. అది ఓకే. సో మొత్తానికి మీకు ఏమన్నా వింటారంటే మన సురేష్ గారు, మన ప్రొడక్షన్ మేనేజర్, ఆయన మాట్లాడిన ఒక కాల్ వినిపిస్తాం, మీకు అర్థమవుతుంది. ప్లీజ్. గుర్తుపట్టారా వాయిస్? నేను వేరే ఫంక్షన్ లో ఉన్నానండి ఈరోజు. గృహప్రవేశం అయితే రాత్రి హైదరాబాద్ నుంచి బయట వచ్చి రాత్రి 11:30కి ఎక్కి బస్సు అక్కడ వచ్చి ఆ కార్యక్రమం ఉన్నాను. మీరు వాట్సాప్ కాల్ చేసి ఇది కరెక్ట్గా అమ్మాయి సూసైడ్ చేసుకుంటాను బెదిరించిన రోజు ఆయనకు ఫోన్ చేసి ఏదో ఒకటి చేయండి, వాళ్ళ నాన్న నెంబర్ పండి వాళ్ళ ఇంట్లో చెప్పాలని చెప్పి ఆయనకు ఫోన్ చేశారు. అర్జెంట్ అంటే అర్జెంట్ లాంటిదే సార్. ఉంది కదా మీకు అమ్మాయి, తర్వాత మనతో స్క్రిప్ట్ రాస్తుంది కదా, కొంచెం సైకో లాగా చేస్తుంది, స్లీపింగ్ పిల్స్ మింగుతానంటది, ఇంకా రకరకాలు చేస్తుంది. ఇవాళ అయితే మరి టూ మచ్ అయిపోయింది. స్లీపింగ్ పిల్స్ ఏమండి, నేను ఆ అమ్మాయి మంచిదని చెప్పేసి నేను కూడా దగ్గర తీసి మా ఇంట్లో గుంటూరులో అర్ధరాత్రి వస్తే మా ఇంటికి వచ్చి మా అమ్మ ఇద్దరే ఉంటారు, ఎవరు ఆ అమ్మాయి ఇంట్లో 3 రోజుల నుంచి అట్లానే మా ఇంటికి ఎంతో ఇదిగా చూసుకున్నా. ఆ అమ్మాయి లాస్ట్ నాకే ఇదైపోయింది. కాదు, నాకేమనిపించిందంటే ఇప్పుడు కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళకైనా చెప్పాలి కదా, ఇప్పుడు ఏదైనా అయిపోతే చెప్పడానికి నాకు నంబర్ కూడా లేదు. అందుకే మీకు ఏమన్నా నంబర్ తెలిసేమో వాళ్ళ అమ్మ వాళ్ళ నంబర్. అప్పుడు నేను ఏదైనా అమ్మాయి నీకు ప్రాబ్లం ఉంటే చెప్పు, వాళ్ళ ఫాదర్ తో మాట్లాడిచ్చింది, వాళ్ళ అమ్మతో ఫోన్ లో మాట్లాడిచ్చింది, అంతా బాగానే ఉంది. నాకు ఎప్పుడు నెంబర్స్ కానీ ఏమి ఇవ్వలా. నేను ఆ అమ్మాయికి సేవ్ బ్లస్ట్ గా అమ్మాయి నాన్న 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 అంటే నేను ఎంతో ప్రేమగా చూసుకున్నా. లాస్ట్ మీతో మాట్లాడిన తర్వాత నేను అప్పటి నుంచి ఈ మధ్య నాకు కాల్ చేసింది. గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ కి వచ్చిందంట. వచ్చి కంప్లైంట్ నా మీద ఇచ్చారు, డబ్బులు ఇవ్వకుండా ఏదో జరిగి నాకు ఫోన్ చేస్తే కూడా ఇంకా నా మీద అనవసరం అని చెప్పేసి నేను ఇంకా ఆ అమ్మాయితో పట్టించుకోవడం అనవసరం అనిపించింది. నాకు మెసేజ్ పెట్టింది, గురూజీ నన్ను ఇక్కడ మోసం చేస్తున్నారు, మీరు రావాలి అని చెప్పేసి. అందుకని నేను పట్టించుకోదలుచుకోవాలి. నాకెందుకు కొంచెం తేడా అనిపిస్తే ఇంక నేను మామూలు తేడా కాదు సార్, మామూలు తేడా కాదు, అది నిజంగా పిచ్చి సార్, మెంటల్ ఉంది సార్. ఏమండి, నేను ఎవరినైనా ఒక మనిషిని ఆ విధంగా మాట్లాడినంటే ఎంతో ఎదుగుంటే మాట్లాడతారు, నేను ఎవరి గురించి మాట్లాడను. అదే అమ్మాయి కొంచెం నాకు తేడా కనపడి నేను ఈ అమ్మాయితో కొంచెం డేంజర్ దూరంగా ఉంటాం బెస్ట్ అని చెప్పేసి అని నేను ఇంకా దూరంగా ఉంటాం మొదలు పెట్టానండి. అందుకని మీకు ఈ విషయాలు కూడా చెప్పారు. ఎందుకంటే నన్ను ఎప్పుడైతే నన్ను రౌడీగా వాళ్ళ మధ్య చిత్రీకరించి నాకు నేను మటర్లు చేసి జైలుకి వెళ్ళి నా మీద గట్టిగట్లు ఇవన్నీ ఎప్పుడు చెప్పిందో అప్పటి నుంచి నేను ఇంకా అమ్మో డేంజర్ రా బాబు ఈ అమ్మాయితో అని చెప్పేసి నేను దూరంగా ఉండటం మొదలు పెట్టాను. అందుకనే అమ్మాయి మౌనిక అమ్మాయి నువ్వు 40,000 కూడా ఇప్పించేవాడికి వేరే కంటే సార్ ఆ 40,000 నా పర్సనల్ కాదు, ఆ అమ్మాయి వేరే ఆయనకి చేతపడి చేయడానికి తీసుకెళ్లి ఇచ్చింది అని చెప్పింది ఆ అమ్మాయి నాకు. ఆ మాట చెప్పిన తర్వాత వామ్మో ఈ అమ్మాయితో డేంజర్ అని చెప్పేసి అప్పటి నుంచి నేను దూరంగా ఉంటాను. అందుకనే మీకు ఆ విషయాలు చెప్పా. అంటే మీరు మాట్లాడింది నేను ఎందుకు ఆయన ఎవరి మీద ఎస్పీ మీద కేసు పెట్టి ఏదో లాయర్ పెట్టుకొని అక్కడ విజయవాడ పోతా ఉంది వస్తా ఉంది, ఎందుకు ఇట్లాంటి పెంటన చేసుకుంటావు? ఆయన ఏం చేశాడు ఎందుకంటే ఆయన మంచోడే, కానీ ఆయన ఏడిపిస్తే నాకు సరదా, నాకు అంటే చాలా తప్పు చేస్తున్నావు అటు పనులు అన్ని చేయకు అంటే ఇంకా ఆమె వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది. సీరియస్ అయిందా? నేను మీ ఇంటికి వచ్చి కోసుకుంటా, మీ ఇంటికి వచ్చి మీ అమ్మ వాళ్ళ ముందు కోసుకుంటా, పెళ్లి చేసుకున్నావు, నన్ను రేప్ చేసేవానికి ఇది చేస్తా అని చెప్పి నన్ను బెదిరిస్తుంది. అమ్మ బాబోయ్, మిమ్మల్ని కూడా బెదిరించింది లాస్ట్ కి. అది ఏమంటే దూరంగా ఉంటాం బెస్ట్ అండి. దూరంగా కాదు సార్, మా కర్మగారి ఇప్పుడు ఆఫీస్ లో ఉంది. మన ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ తీసుకున్నాం మనం ఎదురుగా.
ఏదైనా ఏం చేసినా కూడా మంచి ప్రాణమే కదా. ఇప్పుడు స్లీపింగ్ పిల్స్ మింగి ఇట్లా నెత్తి తెచ్చుకుంటే నాకు ఎవరికి చెప్పాలి అర్థం కావట్లా. ఇక్కడ ఎవరో వాళ్ళ అక్క బావ ఉన్నారంటది, వాళ్ళ నంబర్ కూడా అక్క బావ అని చెప్పింది, ఒకళ్ళ నెంబర్ కూడా నాకు ఇవ్వలేదండి అసలు. నాకు ఎవరి నెంబర్లు ఇవ్వాల, వాళ్ళ ఫాదర్ నెంబర్ కూడా నాకు ఇవ్వాల. ఆ యువరాజుకి ఏమన్నా తెలిసేమో, యువరాజుకి ఫోన్ చేస్తుంటే యువరాజు కూడా ఎత్తట్లా. వాడు నాకు వాళ్ళ నెంబర్స్ కానీ ఎవరికి ఇవ్వలేదండి. ఈ అమ్మాయి ఒక్కటే నాతో మాట్లాడేది. ఎవరిని పట్టుకుంటే తెలుసా అంటారు, పోనీ అదైనా చెప్పండి. వాళ్ళ రైట్, మొత్తం వింటాను. 11 నిమిషాలు ఉన్నట్టుంది కదా, నేను నాకు పంపించండి, నేను ప్లే చేస్తాను. ఆ పిల్లకి ప్రతిసారి అక్క చాలా దారుణంగా ఉందిగా. మా చిన్న మా పెద్దన్న చెప్పుకుంటూ వచ్చిన అందరూ ఒక్కటే వినాలి మీరు, ఒకటే చూపిస్తాను. పరిచయం వాళ్ళు అట్లా చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు టార్జియన్ ఉన్నారు కదండి, టార్జియన్ ఆ రోజున నందమూరి తారకరత్న పెద్దకరం రోజు ఆయన పరిచయం చేసి ఆ రోజు నుంచి ఆయన పట్టుకుంది బాబాయ్ బాబాయ్ ఆయన అంటుంది. అందరు నాకు సొంత బాబాయ్. ఎస్పీ మావయ్య, ఈయన పెదనాన్న, ఆయన బాబాయ్, వాళ్ళందరికీ అట్లా బయట వాళ్ళందరికీ అట్లా చెప్పుకుంటారు అనమాట. వాళ్ళ పేర్లు చెప్పుకుని బయట వస్తువులు చేస్తా ఉంటారు. మౌనిక అనే అమ్మాయి చెప్పిందండి ఒక రోజున, మౌనిక నేను బయట ఉన్నాను, నా దగ్గర టాబ్లెట్స్ ఉండి ఆ టాబ్లెట్స్ కొంచెం ఫోటో తీసుకున్నారు పెట్టాలంటే ఆ అమ్మాయి ఫోటో తీసి పెట్టింది. తర్వాత యూట్యూబ్ లో చూస్తే అవి ప్రెగ్నెన్సీ టాబ్లెట్స్ అంటాడు. ఎవరికి ఈయనకే ఆ టాబ్లెట్స్? అవునా, నాకు తెలీదు. అవునా, మౌనిక అనే అమ్మాయి నాకు చెబితే ఎందుకు తెలిసిందండి. అప్పటి నుంచి నేను దూరంగా ఉంటాను. ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ టాబ్లెట్లు కూడా వాడిందా? అమ్మ నాకు తెలీదు, నేనే మర్చిపోయి అనుకుంటున్నా. కాదండి, ఫస్ట్ లో ప్రెగ్నెన్సీ నాకు ఫస్ట్ ఏం చెప్పిందంటే, గురూజీ మా ఫ్రెండ్ కి ఒకటి కడుపు చేసి ఇట్లా చేశాడు, వాడి మీద కేసు పెట్టాలి, అది చేయాలని చెప్పేసి అని ఉంది. తర్వాత నేను అప్పుడు ఫోన్ లేదండి, అప్పుడు హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర పిఏ ఉండేవాడు. ఆ పిఏ ఫోన్ చేసి ప్రాబ్లం ఉన్నాడు ఫ్రెండ్ కదంటే, మాట్లాడితే ఆ ఫ్రెండ్ కాదండి నేనేనండి, నాకే అతను నాదే ప్రెగ్నెంట్, నేను ఆల్రెడీ అబార్షన్ చేసుకున్నాను, చేసేట్టు వాడి మీద కేసు పెట్టాలి చేయాలని చెప్పేసి చెప్పినాను. ఏమన్నా నువ్వు నాకు ఎట్లా చెప్పిందంటే, కాదు గురించి మళ్ళీ నీ చేస్తే మీరు తిడతారని నేను అట్లా చెప్పానని చెప్పేసి నాకు చెప్పింది. నాకు తెలియదు, నేను మర్చిపోయి అనుకుంటున్నా. నేను కాదండి బాబు, ఆ పేరు ఏంటంటే సార్ ఎవరిదైనా ఈ అమ్మాయి ఏంటంటే ఆ ఎస్పీతో కూడా వీళ్ళిద్దరికి కూడా డీలింగ్స్ ఉన్నాయి. ఆ ఎస్పీ మీదే కేసు పెడతానని తిరుగుతుంది విజయవాడ. ఆ ఎస్పీ మీదే ఈ ప్రయోగం చేయబోయిందంట చేతబడి. ఎంఐ చేయడం నాకు తెలిసింది. ఆ ఎస్పీ గురించి నాకు ఒకసారి చెప్పిందండి, ఒక మినిస్టర్ పెట్టుకోండి, మీరు మినిస్టర్ పెట్టుకుంటే వాళ్ళ గురించి 5-6 కోట్లు వసూలు చేసుకోవచ్చు, మనం వసూలు చేయాలి. ఆ అమ్మాయి ఇట్లా అమ్మాయిని ఆగం చేశారని చెప్పేసి కేసు పెట్టి వాడిని మినిస్టర్ ద్వారా వెళ్తే వాడు 5 కోట్లని ఇస్తాడు, అది అని చెప్పి బెదిరించాలి అని చెప్పి నాకు చెప్పింది. నాకు చెప్పమాక రెండోసారి నాకు ఇవన్నీ ఎందుకు, నాకు ఈ గంట నేను కూడా అమ్మాయి నేను మంచి పిల్లలు కదా అంటే ఏదో సపోర్ట్ చేద్దాం. తర్వాత రాను రోజు ఈ అమ్మాయి గురించి కొన్ని బయటపడేసరికి ఈ అమ్మాయితో డేంజర్. నాకు ఏదో హెల్ప్ చేయండి సార్, నాకు వాళ్ళ ఇంట్లో ఎవరిదైనా ఒక్క నంబర్ దొరికితే నేను వాళ్ళకి చాలా ఉంది. మీరు వింటే ఇంకా చాలా అరాచకాలు బయటపడతాయి. కొన్ని పంపించాడు నాకు, నేను ప్లే చేస్తాను. అంతకుముందు మీకు ఇంతకుముందు ఒకటి వినిపించాను, అమ్మాయి సైకో బిహేవియర్ ఎలా ఉంటుందని చెప్పి. అన్ని నేను బయటకి ఇచ్చుకోలేకపోతున్నాను కానీ, బట్ ఇలా కొన్ని ఇప్పుడు చెప్పింది కదా ఈ అమ్మాయి, కాదు ఇంత చెప్పింది కదా, ఇదొక్కటి జస్ట్ మీకు ఆ ఎస్పీ నిజంగా ఈ అమ్మాయిని ఏమన్నా చేశాడా నేను అడిగా ఒకసారి. అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట నేను మీకు వినిపిస్తాను. ముందు 100 సార్లు ఆలోచించుకుంటా. నేను అలాంటి మనిషిని, నేను పొగరుపోతేనే నాకు ఇంతే, నేను ఇప్పుడేం చేస్తాను తెలీదు, నేను పిచ్చిగానే మాట్లాడతా కానీ ఆలోచిస్తా. ఫస్ట్ అయితే ఈజీగా హ్యాపీ ఉంచగలరు. కాదు, ఒక మాట అడుగుతా, నరేష్ తో పెళ్లి నేనేం గొడవలతో ఇలా చేసుకుని చేసావా, లేకపోతే నీకు అతనికి తెలుగు రాదు, మాకిద్దరికి గొడవ లేదు. సుశాంత్ నేను లవ్ చేస్తా, తెలుగు రానందుకు 498 పెడతారండి. లవ్ చేసి చేసుకున్నావు కదా, అతనితో కూడా ఇలా గొడవలు పెట్టుకుని వచ్చేసావా? అది కూడా లేదు. అతనితో విడిపోవాల్సి వచ్చింది. ఒక మాట అడుగుతున్నా, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అదొకటి చెప్పు చాలు. క్యాష్ ఫీలింగ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే వాడికి నేను ఫిజికల్ గా కలిసి ఉండట్లేదు. విన్నారా? ఫిజికల్ గా కలిసి ఉండట్లేదు. వాడి మీద పెట్టిన కేసు ఏంటి? రేప్ కేసు. సుశాంత్ అనే అబ్బాయి మీద రేప్ కేసు. అది కూడా కలిసి తిరిగి బెంగళూరులో, కాకపోతే అది వాడికి నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే వాడు నన్ను ముద్దు పెట్టుకున్నా కూడా బలవంతంగా పెట్టుకోవాల్సి వస్తుంది. నేను వాడి అది ముద్దు పెట్టాలంటే 6 నెలలు ఆగాల్సి వస్తుంది. వాడు ముద్దు పెట్టాలంటే 6 నెలలు ఆగాల్సి వస్తుంది. అట్లాంటి వాడు రేప్ కేసు.
మరి షేక్ లవ్ చేస్తాడు నన్ను అది ఇది అని చెప్పావు కదా, ఇంకొక ఆయన పేరు ఆయన ఎందుకు చెప్పుకోవడం వదిలేసి ఇష్టం లేదు. ఆయన బాగుంటాడు కూడా అని చెప్పావు కదా. ఇంకొక ఆయన నాకు తన మీద ఏ ఇష్టం లేదు. వాడంత మంచోడు కూడా నన్ను ఇష్టపడ్డం నిజం, కానీ వాడంత మంచోడు కాదు. నాకు పోలీసుల మీద అంత గుడ్ ఇంప్రెషన్ లేదు, అందుకే నేను ఎస్పీని కూడా దగ్గర రానివ్వలేదు. ఎస్పీ ఆఫీస్ లో ఉన్నప్పుడు నువ్వు చాలా సార్లు ఎస్పీతో మాట్లాడేదానివి, నవ్వుతూనే మాట్లాడేదానివి. నేను తలనొప్పిగానే ఫీల్ అయ్యాను ఎప్పుడు కూడా. అండ్ కాదు పక్కనే మాట్లాడేదాన్ని. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా నేను పక్కకు వచ్చినా కూడా ఈ కేసులే ఇదంతా నేను అడిగేదాన్ని. ఈ కేసు సంగతి ఆ కేసు సంగతి క్లియర్ చేసేయండి అని చెప్పాను నేను తనకి. సో ఈ కేసులన్నీ క్లియర్ చేసేయండి అని చెప్పి ఎప్పుడు అడుగుతా ఉండేది, టార్చర్ చేస్తా ఉండేది. ఆయన పట్టించుకోలేదు. అని ఇదిగో నేను చెప్తున్నాను కదా, గతం గతం, దాని వల్ల ఏదైనా ఉత్పన్నమైన వాటి గురించి మనం మర్చిపోదాం. ఓకే ఫ్యూచర్. గురూజీ నేను ఒక్కటి మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను గురూజీ. నేను నిజంగా చెప్తున్నా గురూజీ, నేను 8 years ఫాస్టింగ్ చేశా గురూజీ. గాడ్ శివకి ఇది 7th year 8th year గురూజీ. గాడ్ శివకి మౌన వ్రతాలు చేశాను, అన్ని చేశాను, భగవద్గీతలు చదివాను, అన్ని చదివాను. వాటి సాక్షిగా చెప్తున్నా గురూజీ, నేను పవిత్రంగా ఒప్పుకుంటున్నా. తను నన్ను ఫిజికల్ గా ఎప్పుడు హింసించలేదు, ఇది పచ్చి నిజం. కానీ ఎస్పీ చేసిన పని ఏంటంటే ప్రమీల అని చెప్పేసి ఒక ప్రెగ్నెంట్ ఆవిడ, నాతో ఉన్న కాన్సెప్ట్ దాన్ని ఒక ప్రెగ్నెంట్ ఆవిడ నాతో పెట్టించి టెస్ట్ రిపోర్ట్స్ అన్ని తను తీసుకున్నాడు. నన్ను ఫిజికల్ గా హింసించలేదు గురించి, ఇది నిజం. కనీసం మీ దగ్గర ఒప్పుకున్నా కూడా పాపం పోతుంది నాకు. సో ఫిజికల్గా నన్ను ఏ రకంగానూ ఏ రోజు టచ్ చేయలేదు, హింసించలేదు అనే అమ్మాయి ఇన్ని ఓట్లేసి చెప్పింది నా దగ్గర.